హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ నవీన్ ఏమన్ లాప్రోస్కోపీ హాస్పిటల్ నుంచి ఈరోజు పైల్స్ అనే ప్రాబ్లం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు పైల్స్ అంటే ఏంటి? వాడుక భాషలో అందరం మలరంధ్రం దగ్గర వచ్చే ప్రతి సమస్యని పైల్స్ అనే అంటూ ఉంటాం. అది పెయిన్ అయినా, బ్లీడింగ్ అయినా, వాటర్ లాగా ఏమైనా డిశ్చార్జ్ వచ్చినా ప్రతి దాన్ని పైల్స్ అనే అంటాం. అయితే అన్నిటికీ ఒకటే డయాగ్నోసిస్ కాదు. ఇందులోన కొన్నిటికి ఫిషర్ అవ్వచ్చు, కొందరికి హెమరాయిడ్స్ ఉండొచ్చు, మరి కొంతమందికి ఫిష్లా ఉండొచ్చు, లేదా వేరే అల్సర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం వల్ల వస్తుంది, అండ్ వాటి యొక్క రిజల్ట్స్ కూడాను డిఫరెన్స్గా ఉంటాయి. సో ఇది డిఫరెన్షియేట్ చేయటం ఎలాగా అంటే దానిని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ప్రాక్టోస్కోపీ చేసినప్పుడు మాత్రమే ఏది ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అసలు ఈ పైల్స్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మన లైఫ్ స్టైల్ అది ఒకసారి చూసుకుంటే సరిగ్గా టైంకి తినలేకపోవటం, లేదా ఎక్కువగా అవుట్ సైడ్ ది హౌస్ ప్రిపేర్ చేసిన ఫుడ్స్ తినడం, లేదా ఎక్కువ స్పైసెస్ వేసుకొని తినడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండడం వల్ల నార్మల్ పాపులేషన్లో ఈ పైల్స్ యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా వీటన్నిటితోనూ యాడిక్వేట్ గా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, టైం అండ్ అమౌంట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల జరిగే ఒక కామన్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్. ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ది యానల్ కెనాల్. సో దీనివల్ల కొన్నిసార్లు యానల్ కెనాల్ యొక్క స్కిన్ స్ప్లిట్ అవ్వచ్చు. దీనిని ఫిషర్ అంటాం. ఈ ఫిషర్ లో మజిల్ గట్టిగా క్లోజ్ అయిపోయి ఉండడం, సివియర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. మరికొంతమందిలో ఈ హ్యాబిట్స్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఆ మజిల్ యొక్క టోన్ ప్రెషర్ ఎక్కువ ఉండి అక్కడ ఉన్న రక్తనాళాలు స్వెల్ అయిపోయి కొంచెం పెద్దగా తయారవుతుంటాయి. దీనిని హెమరాయిడ్స్ లేదా యాక్చువల్ పైల్స్ అని అంటాం. మరికొంతమందికి వీటిలోన ఇన్ఫెక్షన్, అక్కడ ఉండే ఒక గ్రంథులలో ఇన్ఫెక్షన్ వచ్చి అది ఒక పుండులాగా తయారవడం, అది బరస్ట్ అయిపోవడం, కంటిన్యూస్గా చీము కారడం, నీరు కారడం జరుగుతుంది. దీనిని ఫిస్టులా అంటాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్క ప్రెజెంటేషన్, ఒక్కొక్క ట్రీట్మెంట్. సో అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ చెప్పలేము. అయితే అసలు ఎప్పుడు మనం దీన్ని సస్పెక్ట్ చేయాలి, లేదా ఎప్పుడు ఒక సర్జన్ యొక్క హెల్ప్ తీసుకోవాలి? యానల్ కెనాల్ దగ్గర కొంత పెయిన్ రావటం, లేదా 1 or 2 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ పడటం మనలో ఆల్మోస్ట్ అందరికీ లైఫ్ టైంలోనే ఏదో ఒక టైంలోనే జరుగుతుంటుంది. ప్రతి ఒక్కటి ఒక డేంజర్ సైన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ సివియర్ పెయిన్ రావటం అంటే మనం రెగ్యులర్ వర్క్కి అటెండ్ అవ్వలేనంత పెయిన్ రావటం, అది కంటిన్యూస్గా ఒక 3 hours to 6 hours పెయిన్ కంటిన్యూస్గా ఉండటము, లేదా ఎవ్రీడే బ్లీడింగ్ అవ్వటం, కంటిన్యూస్గా ఒక 7 days, ఒక 10 days లాగా అలాగా ఆకుండా అవుతుంది అనుకోండి, దెన్ దీస్ ఆర్ సమ్ డేంజర్ సైన్స్. అంటే ఆ సిచ్యువేషన్ ప్రోగ్రెస్ అవుతుంది అని తెలుసుకోవాలి. లేదా కొన్నిసార్లు మనం ఏదో ఒక చిన్న చీమగడ్డ అయిందే, లేదో తులసిరికాయ అయిందిలే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దీస్ కెన్ సమ్టైమ్స్ బి వెరీ డేంజరస్. అంటే పెరియానల్ యాబ్సెస్ అని పుండులాగా అయిపోయి కొన్నిసార్లు ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే వెరైటీస్ కొన్ని ఉంటాయి. సో ఇవి డేంజర్ సైన్స్. పెయిన్ ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతున్నా, లేదా ఒక చీంపుండు లాంటిది ఏదైనా తయారవుతుంటే వెంటనే సర్జన్ని కలవాల్సి ఉంటుంది. సో సర్జన్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత సిమ్టమ్స్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా ఈ బ్లడ్ వెసల్స్ కొన్నిసార్లు పొంగిపోతాయని చెప్పాను కదా, అవి చిన్నవిగా ఉన్నప్పుడు వాటికి మెడిసిన్స్ ఇవ్వటం, దాని యొక్క గ్రేడ్ని బట్టి కొంతమందికి మెడిసిన్స్ ఇస్తాం, కొంతమందికి సర్జరీస్ చేయగలుగుతాం. ఎప్పుడైనా వన్స్ ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటాం? కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేయడానికి మన యొక్క ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రోజు పెయిన్ స్టార్ట్ అయింది 1 or 2 days మాత్రమే ఉందంటే కొన్ని హోమ్ బేస్డ్ మెథడ్స్ ఉంటాయి. అంటే కొంచెం గోరువెచ్చని నీటిలోన, ఒక టబ్లోన కానీ బకెట్లోన కానీ వేసుకొని ఒక 5 to 10 minutes కూర్చోవటం, ఒక లాక్టిలోజ్ అనే ఒక సిరప్ ఉంటుంది, అది మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఆ సిరప్ వాడటం, అండ్ ఏదైనా ఒక బేసిక్ ఎనాల్జెసిక్ ఒకటి తీసుకోవటం 1-2 రోజుల వరకు చేయొచ్చు. సిమ్టమ్స్ రిలీవ్ కాకపోతే సర్జన్ని సంప్రదించవలసి ఉంటుంది. సర్జరీ చేయవలసి వచ్చినప్పుడు అసలు ఏ మెథడ్స్ ఉంటాయి? ఈ స్పింక్టర్ ఎప్పుడైతే యానల్ కెనాల్ మజిల్ బాగా టైట్గా పట్టేసినట్టు ఉంటుందో దానిని కొంచెం రిలీజ్ చేస్తే పేషెంట్కి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అదే రోజు దే విల్ బి ఏబుల్ టు గో బ్యాక్. అదే కాకుండా ఈ ఉబ్బిపోయిన బ్లడ్ వెజల్స్ అంటే హెమరాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని కూడాను లేజర్ లేదా స్టేప్లర్
ఈ 2 మెథడ్స్తో చేయడం ద్వారా ఈ 2 డే కేర్, అంటే మార్నింగ్ వచ్చి చేయించుకొని ఈవినింగ్ వెళ్ళిపోయేలాగా ఉంటాయి. అండ్ స్టేప్లర్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ మెథడ్స్ నౌ. ఎక్కువ అంటే పైల్స్ పెద్దగా ఉన్నప్పుడు అలాంటివి చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫిస్చులా అనే ఒక ప్రాబ్లం ఉంది. ఫిస్చులా అంటే ఇందాక చెప్పాను కదా, కొన్నిసార్లు పుండులాగా అయ్యి అది బర్స్ట్ అయిపోయి చీములాగా అలాగా కారిన తర్వాత దానికి మలరంధ్రంకి ఒక పక్కనే ఇంకొక ఛానల్ లాగా తయారయ్యి అందులోపల నుంచి వాటర్ లేదా చీము కంటిన్యూస్ గా కారుతూ ఉంటుంది. దీనిని ఫిస్చులా అంటాం. సో ఈ ఫిస్చులా ఈజ్ అ సర్జికల్ ప్రాబ్లం. ఇది మెడిసిన్స్ తోనే టెంపరీగానే క్లోజ్ అవుతుంది కానీ పూర్తిగా నయం అవ్వదు. అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే దీనిని లేజర్ తో క్లోజ్ చేయటం లేదా లిఫ్ట్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. లిఫ్ట్ అనే ఒక మెథడ్ ద్వారా, వీడియో అసిస్టెడ్ మెథడ్స్ ద్వారా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ మెథడ్ సర్జరీ అవసరమైనప్పుడు మాత్రమే చేస్తాం. ఇప్పుడు వన్స్ సర్జరీ చేసిన తర్వాత కూడాను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో యానల్ కెనాల్ లోన ఏదైనా ఒక సర్జరీ అయింది అని అంటే, యానల్ కెనాల్ ఈజ్ సచ్ ఎన్ ఏరియా, దానిని యూజ్ చేయకుండా ఒక రోజు కూడా ఉండలేము. అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ క్లీన్. సర్జరీ అయిన చోట ఎక్కడైనా సరే మనం క్లీన్ గా ఉంచాలనుకుంటాం. సో యానల్ కెనాల్ కూడాను అంతే. మోషన్ వెళ్ళాక ఒక హాట్ వాటర్లోన కొంచెం గోరువెచ్చని నీటిలోన ఒక 2 to 3 minutes కూర్చొని ఒక క్లీన్ టవల్తో కానీ లేకపోతే టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని మీ సర్జన్ ఇచ్చిన ఆయింట్మెంట్స్ మెడిసిన్స్ అన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అదే కాకుండా కాన్స్టిపేషన్ రాకుండా తీసుకోవాల్సిన ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. సరైన టైంకి భోజనం చేయటం, అలాగే హై ఫైబర్ ఉండే ఫుడ్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవటం, రెగ్యులర్ స్లీప్ ఉండటం, ఇవన్నీ కూడాను ఎసెన్షియల్ ఈ పైల్స్ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అవ్వడానికి. లైఫ్ స్టైల్లోన మనం చేసుకోవాల్సిన మార్పుల గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేది లైఫ్ స్టైల్ వల్లనే. కానీ లైఫ్ స్టైల్ మళ్ళీ మార్చుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫైనల్ గా ఈ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నామో, ఇది వరకు ఎక్కువగా ఓపెన్ సర్జరీస్ చేయటం, పేషెంట్ కి ఎక్కువగా పెయిన్ ఉండటం, రికవరీకి చాలా లేట్ అవ్వడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో లేజర్ విత్ నీడిల్ పాయింట్ అంత థిన్ ఇన్స్ట్రుమెంట్ లేజర్ తోని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ స్టేప్లర్ ద్వారా హెమరాయిడ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చేయగలుగుతాం. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ A1 laparoscopy is the first center in Visakhapatnam which introduces all these methods, give the patients the best results. అంటే on a day care basis patient మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేలాగా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఒక 3 to 5 days లోన దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ అండ్ దేర్ నార్మల్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా పైల్స్ లోన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నా అనిపించినా తెలిసినా, ప్లీజ్ డూ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. I am Dr. Naveen at A1 Laparoscopy Hospital. Thank you.